నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలో భక్తుల జయ జయ ధ్వానాల మధ్య కొనసాగిన శ్రీ గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం. యజ్ఞంలో పాల్గొని అమ్మవారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్న భక్తులు. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్తగా దళిత జాతి అభ్యున్నతికి అందించిన తోడ్పాటు చిరస్మరణీయం. వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ దళిత నేతల స్పష్టీకరణ. చంద్రబాబు మోసపూరిత హామీలు వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. పార్టీ శ్రేణులకు వైసీపీ నేతలు అంజద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డిల పిలుపు. కడప నగరంలో గాయత్రి పరివార ఆధ్వర్యంలో భక్తుల జయ జయ ధ్వానాల మధ్య శ్రీ గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. లోక కళ్యాణార్థం కడప నగర శివార్లలోని డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హరిద్వార్కు చెందిన పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొని మహాయజ్ఞ క్రతువును నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా శనివారం ఆలంకాన్పల్లెలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి 500 మంది మహిళలచే డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు కలశయాత్ర చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు సహస్రదీప మహాజ్ఞాన్ని నిర్వహించారు. కార్యక్రమాలలో ప్రధాన ఘట్టంగా భావించే విశేష పూజోత్సవాలు ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. 8 గంటలకు గాయత్రి మహాజ్ఞాన యజ్ఞం 108 గుండాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాజ్ఞాన యజ్ఞం ప్రాధాన్యతను పీఠాధిపతులు, మఠాధిపతులు తెలియజేశారు. ప్రజలందరిపై గాయత్రీదేవి కృపా కటాక్షాలు ఉంటాయని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప నగరానికి చెందిన అమ్మవారి భక్తులు తమ కుటుంబాలతో తరలివచ్చి యజ్ఞంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్న భక్తులకు మధ్యాహ్నం కొత్తాస్ నాగకుమార్ అన్నప్రసాద వితరణ చేపట్టారు. పూజా కార్యక్రమాలను కడప గాయత్రి పరివార్ ప్రతినిధులు పర్యవేక్షించారు. नहीं करेंगे तो आत्म कल्याण नहीं होगा। इसलिए उपासना बोलेंगे ये शब्द आप उसको रिपीट करना हर शब्द के साथ गुरुदेव माता जी की प्रकाश के रूप వేదిక మీద ఉన్నారు, వాళ్ళు ఉన్నట్లుగా భావం చేయండి. ఆ గురువు యొక్క శక్తి, మహాకాలుడు మహాశక్తి యొక్క ఆ ప్రాణశక్తి, ఆయన विचार शक्ति, ज्ञान शक्ति का आपके ध्यान को एकाग्र करना है। अपने नेल्स के ऊपर दोनों नेल्स जैसे जुड़े हैं, ज्वाइंट हैं, ऐसे ही आप थोड़ी देर के लिए 2 मिनट के लिए अनुभव ये करें कि हम शरीर नहीं आत्मा है। गुरु हमारे परमात्मा। ओम सरस्वती नमः स्थापयामि ध्यायामि महालक्ष्मी आवाहनम। లక్ష్మీ కలిపురం మీద ఈరోజు 16 కోట్ల సభ్యులుగా ఉన్నాం. రోజుకి 20 రూపాయలు, నెలకి 6 రూపాయలు, 16 కోట్ల మంది सर्वलोकं महेशानं ओम श्री लक्ष्मी नमः स्थापयामि ध्यायामि दुर्गा शक्ति आवाहयामि स्थापयामि ध्यायामि अग्निदेव आवाहनम। अग्निदेवपति का मंत्र में ओम तन्नो अग्नि। पढ़े गुरुदेव का या उनका प्रवचन सुने, सोना नहीं है। और पूजा के समय 1 रुपया, 2 रुपया, 5 रुपया। ఇక్కడ కడప నగరం నందు ఈరోజు అంగరంగ వైభవంగా హరిద్వార్ నుంచి వచ్చేసిన గాయత్రి పరివార వారు కనీసం 3000 మంది భక్తాదులందరూ వచ్చారు. హోమంలో కనీసం ఒక 600 జంటలు ఈ హోమంలో నందు పాల్గొనడం జరిగింది. ఈ హోమం ఎందుకు చేశామంటే మనకి సకాలంలో వర్షాలు, రైతులు బాగుండాలి, తర్వాత మన కుటుంబాలు అన్నీ బాగుండాలనే ఉద్దేశంతో ఈ పెద్ద ఎత్తున గాయత్రి హోమం చేయడం జరిగింది. ఈ హోమానికి సహకరించిన దాతలు మన కోతాస్ గణేష్ కుమారు, ఆయన అన్నప్రసాదం వితరణ చేశారు. తర్వాత మన సుదర్శన్ గారు, వారి ఆదేశాల మేరకు ఇంత అంగరంగ వైభవంగా చేశాము. అలాగే పరిటాల వెంకటరమణ గారు అద్భుతంగా డెకరేషన్ అవిని చేయించారు. అందరి సపోర్టుతో ఈ కార్యక్రమము విజయవంతం చేశాము. పరిటాల వెంకటరమణ గారు అయితేమి, పరచూరు వెంకటేశ్వర్లు అయితే ఏమి, పురుషోత్తం గారు అయితే ఏమి, అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ అమ్మవారికి గాయత్రి మాతకు మేము శిరసి వచ్చి స్వామివారికి అభినందనలు తెలుపుకుంటున్నాము. ఓం భూర్భువస్సువః తత్వవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్. ముందుగా అందరికీ కూడా ఈరోజు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. మనకు సంవత్సర కాలంలో 12 నెలలుంటే 24 ఏకాదశులు వస్తే, మరి ముఖ్యంగా ఆ యొక్క మహావిష్ణువు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఏకాదశి నాడు నిద్రకు శయనించేటటువంటి శుభదినం. ఇంతటి మహోన్నతమైనటువంటి ఈ శుభదినంన వాసవి పరివార్ ఏదైతే గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఈ యొక్క గాయత్రి హోమం గత 15 రోజుల నుండి కడప నగరంలో ప్రతి నివాసంలో కూడా ఏదైతే హిందూ బంధువులందరూ కూడా వారి నివాసానికి ఈ యొక్క గాయత్రి మాతను ఆహ్వానించారో 2400 నదుల నీటి ద్వారా ప్రతి నివాసంలో కూడా హిందూ బంధువులందరి నివాసంలో కూడా గాయత్రి పూజ నిర్వహించుకొని నిన్నటి రోజున కలశయాత్ర ఏదైతే అలంకన్పల్లె వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు కూడా దాదాపుగా 350 మంది మహిళలచే అత్యద్భుతంగా కలశయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజు కలశయాత్ర ఏర్పాటు చేసుకొని సాయంత్రంన జ్యోతి ప్రజ్వలనతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని నేడు దాదాపు 500 నుంచి 600 జంటలు దంపతులచే ఈ యొక్క గాయత్రి హోమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంతటి మహాయజ్ఞాన్ని ఈ యొక్క గాయత్రి పరివార్ వారు ఏదైతే ఈ యొక్క మనుషుల్లో ఉన్నటువంటి రుగ్మతలు కావచ్చు, కల్మషాలు కావచ్చు, చెడు కావచ్చు, ఇవన్నీ తొలగిపోవాలని మానవులందరూ కూడా స్వచ్ఛమైన మనసుతో ఈ యొక్క జీవితం కొనసాగించాలని వారు ఏ లక్ష్యంతో అయితే ప్రయత్నం చేస్తున్నారో నేడు మన కడపలోకి ఈ యొక్క గాయత్రి పరివార్ సుదర్శన్ గారి ద్వారా విచ్చేసి వాళ్ళు కలవడం జరిగింది. ఈ యొక్క కడప నగరంలో ఈ యొక్క గాయత్రి యొక్క పరివార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని. దానికి మరి ముఖ్యంగా ఇంతటి కార్యక్రమానికి మనకు ఒక వేదిక కావాలా. అలాంటి వేదికను డిఎస్ఆర్ శంకరయ్య గారు మనకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రోగ్రాము 10 డేస్ ముందు మాత్రమే అనుకున్నాము. మాకు ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి ఇది లేదు, ఎలాంటి సపోర్ట్ లేదు. ఆ గాయత్రి మాత్రం మాకు సపోర్ట్ చేసింది. విశ్వ హిందూ పరిషత్ బాగుండాలని, మొత్తము సమైక్య ప్రభావం ఇది ఉండాలని, మంచితనంగా ఉండాలని, మంచి వర్షాలు పడాలని ఈ ఉద్దేశంతో సదుద్దేశంతో మేము చేశాము. దీనికి మా గాయత్రి మాత్రం సపోర్టు. దీనికి శంకరయ్య గారు, పడుచూరి రమణ గారు, పడుచూరి వెంకటేష్ గారు, పరిటాల రమణ గారు, నిచ్చినమేడి సుదర్శన్ గారు యావత్ సమేత మాకు సహాయం చేశారు. మీ కొత్తాస్ కుమార్ మాట్లాడుతున్నాడు. నేను సుదర్శన్ రావు. మాకు వచ్చేసి 15 రోజుల ముందు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. మేము అడుగుతానే ఇది ఎలా చేయాలని మాకు కొంత భయమైంది. కానీ గాయత్రీదేవి సంకల్పం మన దగ్గర ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రతి మానవుని హృదయంలో రావాలా గాయత్రి మంత్రం అనేసి మేము అడిగిన వెంటనే డిఎస్ఆర్ వాళ్ళు కళ్యాణ మండపం అడిగితేనే సరేపో అన్నారు. ఇంకా కొత్తాస్ కుమార్ గడిపోయినాము. ఇంత అమౌంట్ బడ్జెట్ అంటే నేను ఇచ్చుకుంటా పోనన్నాడు. ఆయన అన్ని ప్రతిదానికి 10 రోజుల నుంచి ఆయన మొత్తం గురువుదేవులకు కానీ భోజనాలకు కానీ అకామిడేషన్ ఆయనే చేసినాడు. పరిటాల వెంకటరమణ గారు ఏది అడిగినా కాదనకుండా ఆయన వరకు అన్నీ చెప్పి సక్రంగా నడిపించుకొని చేసినాడు. మనకు హరిద్వార్ నుండి శాంతిపూర్ నుంచి మనకు కలశాలు రావడం జరుగుతుంది. 15 రోజుల క్రితము మనకు ఈ విషయం చెప్పారు. అయినా కూడా ఏదానికి ఎదిగిపోకుండా మన వస్తు స్థావరం కావాలి కాబట్టి మన డిఎస్ఆర్ శంకరయ్య గారు అయితేనేమి, మన కొత్తాస్ కుమార్ అయితేనేమి, తర్వాత పురుషోత్తం గారు అయితేనేమి, వీళ్ళందరూ కలిసి దాంట్లో మేము కూడా పాల్గొంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. జై గాయత్రీదేవి మహా. ఈరోజు 13 ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే ఇంత వేల మంది వచ్చారు. దాదాపు 600 గంటలు హోమాల్లో కూర్చొని మన కడప జిల్లాకి వర్షాలు బాగా రావాలని, మన కుటుంబాలు బాగుండాలని, ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి అందరూ సంకల్పించుకొని చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొని దానికి మేము అన్నదానానికి స్పాన్సర్ కొత్తాస్ గారు వారి అన్నప్రసాదం చాలా సంతోషంగా ఉంది. డిఎస్ఆర్ శంకరయ్య వాళ్ళ అన్నవాళ్ళు ఇక్కడ స్థలము ఫంక్షన్ హాల్లో ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడానికి ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. మన ఏడు రమణ అన్న మొత్తం డెకరేషన్ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. మేమందరం కలిస్తేనే ఈరోజు దిగ్విజయంగా ఈ ప్రోగ్రామ్ జరిగింది. ఇంకా ఆ గాయత్రి మాత 10 రోజుల ముందు అనుకోవడం సక్సెస్ అయిందంటే చాలా సంతోషంగా ఉంది.
సో ఈ ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అందరి కార్యకర్తలకి వచ్చిన మీ మీడియా వాళ్ళకి దీన్ని కవరేజ్ చేస్తూ సో ఇలాంటి చాలా జరగాలి, ఇలాంటి ఫంక్షన్స్ ఇలాంటి పూజలు చాలా జరగాలి, మన కడప జిల్లా వాసులకు అందరికీ మంచి జరగాలి. మేము పొద్దాస్ మసాలా వాళ్ళు మాట్లాడుతున్నాము. నా పేరు పొద్దాస్ అభిరామ్, మా నాన్నగారు పొద్దాస్ కుమార్. ఇక్కడ ఉన్న అందరూ డిఎస్ఆర్ శంకర్ అన్న ఇంకా సంచారం ఇది. ఒకసారి గాయత్రి మాతకి ఇక్కడ గాయత్రి పరివారం వారి పీఠాధిపతితో 600 జంటలతో గాయత్రి హోమం కార్యక్రమం. ఈ కార్యక్రమానికి కడప నందు కనీసం 3,000 మంది భక్తులు వచ్చి ఉపదాస్ వారు ఇచ్చే అన్నప్రసాదాన్ని వారందరూ స్వీకరించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే మనకి వర్షాలు కరెక్ట్ టైంకి పడి రైతులు బాగుండి ప్రజలంతా బాగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని హరిద్వార్ మాత గాయత్రి మాత పంపించినట్టుగా మాకు భావించి ఈ కార్యక్రమాన్ని మన పొద్దాస్ అభిరామ్ గారు, పొద్దాస్ గణేష్ గారు వారి అన్నప్రసాదాలతో సన్మానంగా వారికి గాయత్రి మాత అష్టశివాలయాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆ గాయత్రి మాతను వేడుకుంటాను. గాయత్రి